आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను యామిని. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని పెద్ద వాగు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలైన పలు కాలనీల్లోకి నీరు చేరాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. బీకేరెడ్డి కాలనీ, రామయ్య బౌలి, గణేష్ నగర్, గోల్డ్ మస్జిద్, బాలాజీ నగర్ కాలనీలను సందర్శించారు. అక్కడ పరిస్థితులను సమీక్షించి మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్రమత్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడుతూ ఉన్నాయి. మరి ఈ లాక్డౌన్ తర్వాత పొల్యూషన్ లేనందుక, అంతకుముందు సీఎం గారు చేసినటువంటి యజ్ఞ ఫలితమా, మొత్తం మీద దేవుని దయ వల్ల వర్షాలు బాగా వస్తున్నాయి. మరి ఎక్కువగా వర్షాలు రావడం వల్ల కాలనీలలో కూడా చెరువులు మొత్తం నీళ్ళు వచ్చేసి చెరువుల నీళ్ళు అలుగులు దుంకి లో లయింగ్ ఏరియాలలో మరి మిగతా ప్లేస్లలో కూడా నీళ్ళు రావడం బాగా ఇలా మనం చూస్తున్నాం. మరి ఎప్పటి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి. పడిపోయే ఇండ్లు ఎక్కడైనా ఉన్నాయంటే అధికారుల దృష్టి తీసుకొస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా రిమూవ్ చేస్తాం. మరి ముఖ్యంగా మహబూబ్నగర్ టౌన్లో దాదాపు ఊరు చుట్టుముట్టు 4-5 చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు. అవన్నీ కూడా అలుగులు దుంకుతూ ఉన్నాయి. మరి అవన్నీ అలుగుల ఎంబడి నాలాల పైట కూడా చాలా కబ్జాలు చేశారు. గత నెలలో కూడా మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ మేము అందరం తిరిగి కొన్ని ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం మూలాన ఇలా ఎక్కువ ఇళ్లకు రాకుండా, రామయ్యబోల్ లాంటి ప్రాంతాల్లో ఇళ్లకు రాకుండా కొంత చేయగలిగాం. కానీ అధికారులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ నాలాల మీద కబ్జాలు చేస్తున్నారంటే అధికారులు దృష్టి తీసుకురావాలి. నాలాలు ఫ్రీ ఫ్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇళ్లకు నీళ్ళు రాకుండా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంబీసీ కాంప్లెక్స్లో చాలా డౌన్లో కట్టడం జరిగింది. అంటే సెల్లార్ లాగా కట్టిండు, సెల్లార్లో కూడా షాప్స్ వేసిండు. కనుక ఆ సెల్లార్లో ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వాటర్ అందుకు లోపల వస్తుంది. మరి ఆ ఎంబీసీ అది వాళ్ళతో కూడా మాట్లాడి సెల్లార్లో పార్కింగ్ ఉండేటట్టు చేసి వీళ్ళని పైకి పంపించి పైన ఒక ఫ్లోర్ వేయాలని చెప్పి, మరి పార్కింగ్ ప్లేస్లలో ఎవరైనా షాప్స్ వేసుకుంటే కూడా పార్కింగ్ ప్లేస్లలో దుకాణాలు పెట్టుకుంటే మరి పార్కింగ్ చేయడానికి బయట మళ్ళీ పార్కింగ్లో నీళ్ళు కూడా వస్తాయి. కనుక అలాంటి వాటిని గుర్తిస్తాం. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడే, నీళ్ళు ఫుల్ వచ్చినప్పుడే వాస్తవాలు అన్నీ ఇప్పుడు బయటికి వస్తాయి. ఎక్కడ నీళ్ళు అడ్డం ఉన్నాయి, ఏ బిల్డింగ్లు అడ్డం ఉన్నాయి, నాలాల ఎట్లా నీళ్ళు పోతున్నాయా లేదా, అసలు మనం ఏం చేయొచ్చు అని పక్కా ప్రణాళిక చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. కనుక మా చైర్మన్, కౌన్సిలర్స్, మా వైస్ చైర్మన్, మా ఫ్లోర్ లీడర్లు, మా అధికారులు అందరూ కూడా తిరుగుతున్నారు. దయచేసి ఇక్కడి వల్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు ఇంకెక్కువ వచ్చినా కూడా మనం లో లయింగ్ ఏరియాలో ఎక్కువ నీళ్ళు వచ్చినట్లుంటే ఇళ్లకు అవన్నీ కూడా తరలించి వేరే ప్రాంతాలకు తరలించి వాళ్ళకు సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మహబూబ్నగర్ జిల్లాలో రోజు రోజుకు ఇసుక మాఫియా చెలరేగిపోతుందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ ఇసుక మాఫియా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ నేపథ్యంలో మూసాపేట్ కొమ్మరెడ్డిపల్లిలోని మే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 2 వ్యక్తులకు ఏ పార్టీ వరకు న్యాయం జరగలేదన్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా ఇసుక మాఫియాతో చేతులు కలిపి నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.
మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా గురించి ప్రతిరోజు చూస్తున్నాం. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, గతంలో జరిగిన రాజాపూర్ ఇష్యూ కానీ, వర్ణె ముత్యాలంపల్లి ఇష్యూ కానీ, పొన్నకల్ ఇష్యూ కానీ, ఈ ముసాపేట్ ఇష్యూ కానీ, ముసాపేట్ ఇష్యూని ఇక్కడ కేంద్రంగా ముఖ్యంగా పరిశీలించాల్సిన అవసరం ఏంటంటే, ముసాపేట్ ఏదైతే కొమరెడ్డిపల్లి దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో 3/5/2020 రోజు జరిగిన యాక్సిడెంట్లో చాలా యొక్క నిజాలు దాచిపెట్టే ప్రయత్నం జరిగింది. గతంలో కూడా మీకు ముందుకు తీసుకొచ్చాం, మీ ముందుకు ఆధారాలతో సహా ప్రవేశపెట్టినాం. 3/5/2020 రోజు ఏదైతే యాక్సిడెంట్ చేసిందో, ఇసుక మాఫియా గుద్ది ఇద్దరి ప్రాణాలను తీసిందో, ఆ ఇసుక మాఫియాని కప్పిపెట్టే ప్రయత్నం అక్కడ స్థానిక పోలీసులు చేశారు. దానిపైన ఫిర్యాదు చేసినాం. 23/7/2020 రోజు మేము ఎస్పీ గారికి, డీజీ గారికి ఫిర్యాదు చేస్తే అప్పుడు వాళ్ళ స్పెషల్ పార్టీ తోటి, టాస్క్ ఫోర్స్ తోటి వ్యక్తిగతంగా వాళ్ళు చేయడంతో అసలు విజయాలు మా యొక్క ఆరోపణలు నిజమేనని, దాంట్లో ఈ పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఆ ఇసుక మాఫియానే గుద్దిందని ఒప్పుకున్న పోలీసులు మేము 23/7/2020 రోజు ఏదైతే ఆరోపణలు చేశామో జిల్లా ఎస్పీ గారికి కానీ, డీజీపీ గారికి కానీ, ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇసుక మాఫియా హస్తం ఉందని చెప్పారు. అయితే ఆ యొక్క సంఘటనలో మీరు చూస్తే మొత్తం 5 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇసుక మాఫియాలో. 5 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే కేవలం 2 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి రిమాండ్ చూపించారు. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ పోలీసు వాళ్ళు ఇసుక మాఫియాకు ఎందుకు ఇంత ఒత్తాసు పలకాల్సి వస్తుంది? అధికార దాసవానికి ఎందుకు పడుతున్నారు? డబ్బులకు ఎందుకు లొంగుతున్నారు? వాస్తవాలను ఎందుకు ప్రజలకు చెప్పరు? ఆ విషయంలోనే మేము లోతుగా అధ్యయనం చేసినాం, ఉన్నతాధికారులకు తీసుకొచ్చినాం. మేము విషయాలన్నీ చెప్పడంతో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో మొత్తం 5 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి. అక్కడ ఉన్నటువంటి మరో 3 ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఎన్ని డబ్బులు ముట్టాయి మీకు? ఎందుకు ఈ లాలుచిపడ్డారు? సింధి మహేందర్, తర్వాత సాయి కుమార్, మరొక హోటల్ సుదర్శన్ అనే 3 వ్యక్తులు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని పక్కకు చెప్పించేసి ఇసుక మాఫియా ఇచ్చి. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతమ్మ. మా కొడుకు ఏదో పని మీద ఇట్లా బయటికి పోయి వెళ్ళొస్తున్నారు. ఇద్దరు వెళ్తుండగానే అది ఏదో లారీ వచ్చి కొట్టిపోయింది అనుకొని మేము కూడా కామ్గా ఉన్నాము. ఆ తర్వాత కూడా ఇంకా ఏదో అనుకొని కూడా మేము కామ్గా ఉంటే, ఆ తర్వాత మళ్ళా రోజు కూడా ఇంకా పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. కేసు పెడితే ఎస్ఐ పర్వతాలు కూడా ఉండి, ఉల్టా కేసు, మీ పిల్లలకు ఏజ్ లేదు, అది మీ విన్నే కేసు పెడతామని బెదిరించింది సార్. ఆ తర్వాత మేము భయపడి ఇంట్లోనే ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2 నెలలకు ఈ విషయం తెలిసింది సార్. కొమరెడ్డిపల్లి ఇట్లా ఇసుకే డీసీఎం కొట్టిందని తెలిసింది. ఆ తర్వాత తెలిసిన ఎంబడే ఇక్కడ డిఎస్పీ మేడం దగ్గర వచ్చి కేసు పెట్టినాం సార్. ఆ తర్వాత పెడితే ఇంకా మళ్ళీ పోయి పోలీసులు కూడా అక్కడ మాకు తెలియకుండా ఎందుకు అక్కడ పెట్టిండ్రు కేసు అని అన్నారు. పెట్టిన ఎంబడే మళ్ళీ ఇక్కడ వచ్చి కలిసాం సార్. దాని మీద వాళ్ళు ఏం చెప్పలేదు. మా బాబు కూడా బతికే ఉన్నాడంట, ఇంకో బాబు స్పాట్లో చనిపోయిందంట. చనిపోతే మా బాబు కూడా ఏం చేసిండ్రో, వాళ్ళు కట్టెలతో కొట్టిండ్రో, ఏం చేసిండ్రో, కొట్టి చంపి వాళ్ళు 3 కూడా పరారులో ఉన్నారంట సార్. 2 అయితే అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు బెయిల్ మీద వాళ్ళని ఇడిపించకపోయిండు. ఆయన రాజకీయం ఉందంట. ఆయనకి ఎంత రాజకీయం ఉన్నా ఏం చేస్తాడు? ఇట్లా ప్రాణాలు తీస్తాడా వాడు? ఎందుకు తీసిండు? ఇంకా 3 కూడా తప్పించిండ్రు. పోలీసులు కూడా దీని మీద ఏం చర్చ తీసుకోలేదు. పోలీసులు కూడా లంచానికి ఆశపడ్డారు. मेरा बच्चा काम को जाको आ रहा था, कोमरेड्डीपल्ली का नहीं एक्सीडेंट हुआ है बोले। वो क्या हुआ है क्या नहीं स्पॉट पर नहीं मालूम हुआ, नहीं मालूम होते सो गाड़ी लगी बोल को बोले के बाद अब बच्चा को उधर को हॉस्पिटल ले गई, पोस्टमार्टम कर ले गई, सुबह में लाश घर को लेकर आए तक हमारे नहीं मालूम। हमारे बच्चा ख़त्म करिए वो लोग, ऐसे ही मालूम, सबको मालूम। मुसाफेट में लेकर हम बोले वाले को ऐसा ही सबको मालूम होगा, खुद भी नहीं पकड़ा ले रही। हमारे बच्चा गया है, हमारे बच्चा सर उनके बच्चे गए तो पकड़ा लेती क्या वो लोग? हमारे एक इंसाफ है, उनके एक इंसाफ है क्या? बोलो साहब तुम लोग, हम बोलो हमारे बच्चे गए 6 महीने हो रहा है, 6 महीने से कुछ भी हमारे नहीं इतला दे रही। फिर हमारे हालत क्या है? मेरी हालत पूरा बैठ गई है, कुछ भी नहीं है। मेरा 2 बच्चा सोहेल 18 साल का बच्चा है, दोनों काम को जाको आते थे तो बच्चा कैसा करी? अब हमारे को सब इंसाफ ही करो। पूरा मेरी बात करने में हाथ नहीं हो रहा, बहुत तबीयत खराब है मेरी। मेरा तो 18 साल का बच्चा
एसआई का सीट छोड़ दी, वही जो आटा कुबरेडी पल्ली का बग्गी कुछ का बेटा मरे तो उसको सीट छोड़ देते क्या तुम लोग? हम बोलो उनका हुई तो बच्चा, हमारा ही तो बच्चा नहीं होता, उन्होंने है तो वाला, हमें गरीब है, गरीब कुछ भी नहीं कर सकता, बल को समझ रही क्या तुम लोग? हम बोलो हमारे कुछ तो भी इंसाफ ही करना, हमारा जवान बच्चा चले गया, मेरी हालत बहुत बैठ गई है, कुछ भी नहीं है अब की, जबकि बोले सरकार है मैं ऐसा दवाखाने से गोलियां खा खा को बस हो रही हूँ, हमारे इंसाफ ही करना है। मेरा बच्चा बहुत अच्छा बच्चा था, मेरा बच्चा 18 साल का बच्चा, वो बच्चा ला को दिए तो हम लोग खाने वाले थे। अब तुम लोग ऐसा ही पकड़ना, अभी 500 में दोनों मिली, अभी 3 अंक फरार करी, वो 3 अंक कैसे छोड़ी? నిన్న మొన్న ఇసుక కొట్టింది కూడా నా పొలం నుంచే పుట్టాను. నా పొలం సర్వే నెంబర్ 222. ఫస్ట్ టైం మేము మా అన్న ఫస్ట్ డ్రింకర్ అండి, చాలా పెద్ద డ్రింకర్. వానికి మా అన్నకి 200 రూపీస్ చేతిలో పెడతారు ఒక్క డాక్టర్కి, డబ్బులు ఎప్పుడైతే పెట్టామంట ఇసుక కొట్టుకొని వెళ్తారు. నేను దీని విషయంలో మొదటిగా 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేసిన తర్వాత మీకు ఎస్ఐకి ఫోన్ చేయమంటే కూడా వాళ్ళు ఎస్ఐ సార్ నాకు పర్వతాలు సార్ నాకు కాంటాక్ట్లో వచ్చారు. సార్ ఏం చెప్తారు, ఈ ఇసుక చూడమ్మా సాయం, నువ్వు ఇసుక విషయంలో మళ్ళీ ఒకసారి నాకు ఇక్కడ ఫోన్ చేసినావు అనుకో, నేను జైల్లో పెడతాను, కేసు పెడతాను, నీ పైన పోలీసులకు పిలుస్తాను నాకు చెప్పడం జరిగింది. ఇది అనుకోకుండా ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నాకు తెలియదు. 100కి ఫోన్ చేసిన తర్వాత సార్ నేను అట్లా లేకపోతే నేను రికార్డింగ్ చేసుకునేటప్పుడు సార్ మాట్లాడింది ఆ విషయంలో నేను చెప్పలేకపోయాను సార్కి. నేను సార్ మాట్లాడిన తర్వాత నేను ఇంకో మాట కూడా మాట్లాడాను, సార్ తప్పైంది సార్ మళ్ళీ ఒకసారి చేయని చెప్పాను. ఇదే మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో చిన్నపాటి వర్షం వస్తే లోతట్టు ప్రాంతంలో రోడ్లని సముద్రాన్ని తలపిస్తున్నాయని టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేష్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య జోలి బీకెరెడ్డి కాలనీలలో ఆయన పర్యటించిన నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు 70 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు తప్ప వర్షం పడితే వారు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో వర్షం వస్తే పరిస్థితి ఏ విధంగా ఉందంటే బీకెరెడ్డి కాలనీ కానివ్వండి, అదేవిధంగా నాగిరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, తర్వాత ఇక్కడ సాయి బార్ దగ్గర, తర్వాత ఇక్కడ రామయ్య బౌలి, ఆ ఏరియాలో ఎట్లా ఉందంటే పడవలు వేసుకొని ఒకరింట్లోకి ఒకరు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా పర్యటించినాం. ప్రతి ఇంట్లోకి నీళ్లు వెళ్తా ఉన్నాయి. అంటే ఈ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడంటే వర్షం పడ్డప్పుడల్లా ప్రతి ఏరియాలోకి పోయి తిరుగుతున్నాడు. కార్యాచరణ ఏముంది అని చెప్పి అడుగుతున్నాను నేను. అంటే తిరిగి ఫోటోలు దిగి పేపర్లో వేసుకొని టీవీలలో వేసుకున్నంత మాత్రం నా పని జరగదు. అది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుంది. కార్యాచరణ ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంతకుముందు కూడా 6 ఏళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. 6 ఏళ్ల నుంచి దీన్ని సరిగ్గా చేయాలనే ఆలోచన అక్కడ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇక్కడ నాయకులకు కానీ లేదు. పట్టణంలో మన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. బీకే రెడ్డి కాలనీ మరియు ఎస్ఆర్ నగర్ కాలనీ ఇవన్నీ పర్యటించి వచ్చినాము. అక్రమ లేఅవుట్లు లేఅవుట్లు ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నారు అధికారులని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా కట్టడం వల్ల ఈరోజు పట్టణంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ అధికారులను ఒకటే శాశ్వత పరిష్కారం అనేది దీనికి ఒకటే మార్గం. ఒక ప్లానింగ్ చేసి టౌన్ ప్లానింగ్ అని చెప్పేసి ఈరోజు రోడ్ వైండింగ్ అని చెప్పేసి ఒక రోడ్ల మీద మాత్రమే టూత్ పాలిష్ లాగా రోడ్ల మీద మాత్రమే ఏదో ఇట్లా చేసేసి లోపల చూస్తే చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, శాశ్వత పరిష్కారము. మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మంత్రి గారిని. వనపర్తి జిల్లా మదనపురం మండలం సమీపంలోని ఊక చెట్టు వాగు పొంగిపొర్లు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మదనపురం మరియు ఆత్మకూరు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ దీనిని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి అసమర్థత కారణంగానే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడం లేదని, ఇసుక మీద ధ్యాస ప్రజా సమస్యలపై లేదని దేవరకద్ర ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మదనాపూర్ మండలంలో ఇక్కడ ఆత్మకూరుకు వెళ్లే రహదారిలో దాదాపు ఇక్కడ వరద నుంచి ఇక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయి ఈరోజు ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డ సంగతి మనం అందరం చూస్తా ఉన్నాం. మరి
ఈ యొక్క ప్రజా రవాణాకు రహదారి ఇబ్బందులు తొలగించడానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి 2017 జనవరి 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 9,25,00,000 మంజూరు చేసి అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారు ఉన్నారు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా ఎమ్మెల్యే గారికి సూటిగా 4 సంవత్సరాలు అవుతా ఉంది శంకుస్థాపన చేసి, ఈ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోతా ఉన్నారు? దీంట్లో మీ అసమర్థత కారణంగానే ఈరోజు బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతా ఉన్నాం. మీరు కేవలం ఓట్లు సీట్లు తప్ప ప్రజా అవసరాలు కానీ, ప్రజా రవాణా కానీ, ప్రజల సమస్యలు కానీ పట్టకుండా మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీన్ని పూర్తిగా ఈరోజు నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి దీంట్లో బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇసుకను మొత్తం తీశారు. అప్పుడు కాంట్రాక్టర్ కూడా ప్రజెంట్ కూడా జిల్లాకు చెందిన ఒక ఎంపీపీ ఆ కాంట్రాక్టర్ను దక్కించుకోవడం జరిగింది. మళ్ళా సదరు ఎంపీపీ గారు ఈ ఇసుకనంతా డంపు చేసి ఇసుకను అమ్ముకుంటారు లక్షల కోట్ల రూపాయలకు, కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం చేయరు. అంటే ఆ బ్రిడ్జ్ నిర్మాణం పేరిట కనీసం ఒక 10 సంవత్సరాలు ఇసుక తీసుకొని అమ్ముకోవాలనేది వాళ్ళ ఆలోచన. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు జిల్లా కలెక్టర్ హరిచందన్. శనివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వలన నారాయణపేటలో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని, చెరువులు, ప్రాజెక్టులు, వాగుల దగ్గరకు ప్రజలు వెళ్లరాదని, మగనూరు, ఉట్కూరు, మరికల్ రహదారులపై గల వాగులపై నుండి నీరు ప్రవహిస్తుండడం వలన వాహనాలను దూరంగా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లాలో ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 96 mm రెయిన్ఫాల్ నమోదైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ 2 days హెవీ రెయిన్ఫాల్ ఉండడం వల్ల మేము అందరినీ అలర్ట్ చేసి మన కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు సంగంబండ రిజర్వాయర్ది 9 gates ఓపెన్ అవడం వల్ల ఇప్పుడు ఇక్కడ రోడ్ మీద కొంచెం వాటర్ స్టాగ్నేషన్ ఉంది. సో దీనికి ఎవరిని అడ్వైస్ చేస్తున్నాము రోడ్ క్రాసింగ్కి వేరే దానికి తీసుకోండి. సో అదర్వైజ్ నారాయణపేట జిల్లాలో ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, బట్ హెవీ రెయిన్ఫాల్ అయితే నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం సింగారం వాగు మళ్లీ ఉధృతంగా పొంగిపొర్లుతోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురుస్తున్న ఏకతాటిగా భారీ వర్షాలకు ఈ వాగు ఉగ్రరూపం దాల్చడం జరిగింది. ఇవి ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. नाज़रीन, आपको हमारे न्यूज और एंटरटेनमेंट प्रोग्राम पसंद आते हो तो हमसे जुड़े रहने के लिए YouTube पर सब्सक्राइब करें, Facebook पर फॉलो करें और Instagram पर फॉलो करें और आप देखते रहिए सिटी इंडिया न्यूज, हक़ की आवाज़।